మాది బెజ్జంకి మండలం అయ్యా, నరసింహులపల్లె గ్రామం. మాకు ఇన్ని రోజులు రాజన్న దయవలంగా మేము 10-15 సంవత్సరాలే రాజన్న దగ్గరికి ప్రతి సంవత్సరం ఈ కళ్యాణానికి వస్తున్నాం. మాకు మంచిగా అనిపించినాయి, పంటలు పాడి అన్ని మంచిగా ఉన్నాయి అయ్యా. మేము మంచిగా డెవలప్ అయ్యే టైంలో మాకు ఫ్యాక్టరీ చేసిండ్రు. ఇక అన్ని తరపున ఫ్యాక్టరీ అయిన నుంచి మాకు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. అది అన్ని ఏంటి బియ్యం, యూరియా, అదోటి అన్ని మిక్సీ చేస్తున్నాడు, మమ్మల్ని లోపలికి రానిదలే సారు. అయితే దాని వలన మాత్రం మాకు బాగా దయచేసి చెప్తాను, ఇతనాయిలు అది తయారైతుంది. ఆ దుర్వాసనకు భరించలేని బాధలు అవుతున్నాయి. మేము కష్టపడి కాయ కష్టం చేసుకొని మంచిగా తెల్లవాడే టైంలో మేము బతకలేని పరిస్థితి అవుతుంది. ముసలోళ్ళు అయినా పిల్లలైనా వృద్ధులైనా ఆ ఊళ్ళకి వెళ్ళి ఎక్కడికి పోదామన్నా పరిస్థితి బాగాలేదు. మంచిగా డెవలప్ అయ్యే టైంలో మమ్మల్ని ఈ పరిస్థితి చేసారు సార్. జర దయచేసి మా పల్లెని మాత్రం జర చూడ చుట్టూరు. మా ఎమ్మెల్యే సత్యనారాయణ కవంపల్లి మానకొండ సత్యనారాయణ ఏమి చెప్పాలనుకుంటే దయచేసి మా ఊర్లో ఒకసారి వచ్చి మీరు పరిష్కారం చేయరు. మేమంటా నిజమా అబద్ధమా, మా గ్రామంలో మేము ఎంత బాధపడతానో మీరు అర్థం చేసుకోరు. మా ఒకటే గ్రామం కాదు, ముత్తనేపేట, క్రాసింగ్, ఏంటిది దాసారము, శంకరనగరం, మా ఊరు, ఇంకా పక్కపొంట ఏంటిది అన్ని 3-4 ఊర్లు 4-5 ఊర్లు చాలా దుర్వాసన అంటే దుర్వాసన వస్తుంది సార్. దయచేసి మా పంటలు మాత్రం చాలా దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, మీరు గిదిన స్టార్ట్ చేసిర్రు. మేము ఎంత పోరాటం చేసినా వాళ్ళు పెద్దలను కట్టుకున్నాడు చేసిండ్రు. మేము సామాన్య వాళ్ళు బతుకుడు కష్టమవుతారు. చాలా ధర్నా చేసినాం సార్. 3-4 సార్లు ధర్నా చేస్తే మీడియాలో వచ్చిరు, వీళ్ళందరూ వచ్చిరు, వాళ్ళ నుంచే వాళ్ళదే అవుతుంది, మీరేం కాదు అని చెప్పి లే సార్ మాకు మేము బతకలేము. మా పిల్లలు మేము డ్యామ్ నుంచి వచ్చినాం, చేర్లపురం డ్యాము లేచిపోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ ఆ ఊరోళ్ళు మా ఊరోళ్ళు అందరం కలిసి మంచిగా డెవలప్ అయ్యే టైంలో మమ్మల్ని ఇబ్బంది పెడతారు సార్. కావాలంటే దయచేసి మీరు వచ్చి మా గ్రామంలో వచ్చి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసి మీరు ఆ వాసన చూసి నిజమా కాదా మీరు గమనించుకొని ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి సార్. అందరికి చాలా ఇబ్బంది పడతాను, లేని రోగాలు తయారవుతున్నాయి, పంటలు కూడా చక్కగా అవుతలేదు. అంతకుముందు సంవత్సరం కింద మంచిగా పండి, ఇప్పుడు ఏ పంట వేసినా కానీ అది మొత్తం అది అటే అవుతుంది, కానీ పెట్టుబడి మందం కూడా వస్తలేదు సార్. పొగ చేయబట్టే పొగ వాసన దుర్వాసన. మేము చెప్పినామని కాదు, మీరు కావాలంటే 2-3 సార్లు వచ్చి చెక్ చేసుకోవాలి సార్, అప్పుడు మీకు అర్థమవుతుంది. వాసన భరించలేని వాసన అంటే వాసన. ఊళ్ళో అంతకుముందు మా ఊరికి చుట్టూ 4 ఊళ్ళో వస్తారు, ఓలం చేసుకొని బతుకు. ఇప్పుడు ఆ కంపెనీ పక్క పంట ఎవరైనా మంది రావాలన్నా కూడా అమ్మ మేమా నర్సీలపల్లెక అబ్బో మేము రామంటాను, మేము కూడా చేయలేని పరిస్థితి అవుతుంది సార్. ఆ మంచినీళ్ళు కూడా తాగలేక పరిస్థితి అవుతుంది. దయచేసి మాత్రం సత్యనారాయణ తప్పకుండా మీరు రండి, చూసుకోండి, చెక్ చేసుకున్నా మా గ్రామంలో అబద్ధాలు ఆడతారా నిజమని మీరు ఒకసారి చూసుకోండి సార్. మాది నర్సీలపల్లె, బెజ్జంకి మండలం, మాది నర్సీలపల్లె. నా పేరు పద్మ. మాకు రాజన్న చేయబట్టి పంటలు మంచిగా పండినాయి. మాకు ఇప్పుడు నానేడాలు వేయినాయి. ఇప్పుడు 20 సంవత్సరాల ఇక్కడ నుంచి పోయి అక్కడ సెటిల్ అయినాము, భూములు కొనుక్కున్నాం, జాగాలు కొనుక్కున్నాం. మంచిగా బెజ్జంకి దగ్గర నర్సీలపల్లె. మాకు ఫ్యాక్టరీ పడి ఇప్పుడు మా పంటలన్నీ పాడైపోతున్నాయి. అంతేగాని మా రాజన్న వల్ల పంటలు వచ్చినాయి. ఇప్పుడు ఫ్యాక్టరీ వల్ల మా పంటలు పోతున్నాయి. పంటలు పిల్లల ఆరోగ్యం అన్ని చెడిపోతున్నాయి. ఫ్యాక్టరీ పడుతున్నా మా పానాలు అన్ని అది ఇథనాయిల్ ఫ్యాక్టరీ. ఇథనాయిల్ వాసన అసపడతలేదు. మా పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది. ఈ రాజన్న దగ్గరికి వచ్చి అయ్యో మేము మంచిగా ఉన్నాం కదా అని మేము రాజన్న దగ్గరికి వస్తున్నాం, మొక్కుతున్నాం, పోతున్నాం. ఆయన వల్లనే మా పంటలు మంచిగా పండినాయి. కాకపోతే ఇప్పుడు మాకు వాసన పిల్లలు అంత వాసనకు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. అంతే పనులకు పోయినా వాసన, పాతి చుట్టూ వాసన. అలా మాది బెజ్జంకి మండలం, కర్నూలు జిల్లా, నర్సీలపల్లె. నా పేరు జట్టు పిచ్చవా. మేము 65 ఏళ్ళకు ఉన్నా. మాకు వాసన భరించలేక మేము వాంతి చేసుకుంటున్నాం. మా పానాలు మంచిగా ఉండలేవు. ఆ కంపెనీ బాగా వాసన నిలబడకుండా వాసన వస్తుంది. మాకు తెల్లం దాకా వద్దు దాకా వశం అవుతలేదు, తెల్లం దాకా నిలబడతలేవు. అటు సప్పుడు అవుతుంది. ఇటు వాసనకు పొగకు వాసనకు వాంతులు అవుతున్నాయి. పానాలు ఆరోగ్యం ఉండలేవు. మరి మేము ఎక్కడన్నా వెళ్ళిపోదామా, మేము సంగీట్లో పోసుకొని చచ్చిపోదామా?
మాకు అంత ఇబ్బంది అవుతుంది సార్. మీరు దయచేసి మీరు అంతలా మీకు నమ్మకం లేకపోతే వచ్చి చూసుకోండి. మా ఇండ్లలోకి వచ్చి చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. మీకు వాసన వస్తుందా రత్తలేదు అన్నది మీకు అర్థమవుతుంది. మీరు నిలబడితే మీరు తవ్వంటే వస్తే కూడా మీకు వాసన వచ్చేది కూడా ఏర్పడుతుంది. సారు మేము దయచేసి మమ్మల్ని ఉంచుతారా, మా ఊరిని ఎట్లా చేస్తారో దయచేసి వచ్చి చూసుకోండి. ఇంతే సంగతి. మాది బెజ్జంకి నడిచేపల్లె. మాకు కంపెనీ పడ్డది. మాకు చాలా వాసన వస్తుంది. బీమారు ఉన్నళ్ళు తట్టుకుంటలేరు. దయచేసి మా మాట వినుండ్రి. మాకు ఆ వాసనకు కూలీలు వస్తలేరు. మా పొలాలు పడబడి ఉంటున్నాయి. కంపెనీ ఏం చేస్తారో మీకే తెలుసు. మాకేం అర్థమైతలేదు. మేము కూడా పొలం కాడికి వెళ్తలేము. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. చాలా వాసన దగ్గు ఉన్నది తట్టుకుంటలేరు. ఎగపోతుంది, తుమ్ములు వస్తున్నాయి. బాగా బీమార్లు సుగురంచుతున్నాయి. మేము ఆ బీమార్లకు మేము ఖర్చులకు సరిపోతలేము. మా ఆయనకు 2,20,000 అయినాయి. మా బాధ ఎవరికి చెప్పుకుందంటారు? అలా మాకు సత్యనారాయణ ఎమ్మెల్యే మమ్మల్ని ఏం చేస్తారో మీ దయ. ఇక మేము తట్టుకోలేకపోతున్నాం. మాకు దగ్గు మాకు చాలా చిన్న పిల్లలకు లేని రోగాలు వస్తున్నాయి. పార్టీలు చేయబట్టి మీరు ఏం చెప్తారు? మరి మేము వ్యవసాయం ఉన్నాలో మీరు ఏం చేసారో ఏం కథ నాకే అర్థం అవుతలేదు. పార్టీలు తీసేయాలి. మాకు ఏం వడ్లు కూడా ఏం ఎన్నుకలేవు. ఆ పార్టీకి దుమ్ము చేయబట్టి ఆ దుమ్ము పూసి అంతా నోట్లో పోయి ఎగపోతుంది.